నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అరే బిడ్డ, ఈ డేంజర్ రాస్తూనే నాకు రాలా. నన్ను చూస్తే కాకి అరవదు, కుక్క మరగదు, చెట్టు ఊగదు, కరెంట్ ఎలగదు. అలాంటి నాతోనే లొలి చేస్తావురా? ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. నా పేరు బ్లేడ్ బాబ్జీ. నా పేరు వింటే కాకి అరుస్తుంది, కుక్క మురుగుతుంది, చెట్టు ఊగుతుంది. కానీ మనిషే నీలాగా సైలెంట్ అయిపోతాడు. ఏం జరిగింది? చూస్తే కనబడ్డంలా మర్డరు. ఎవరు చేసి ఉంటారు? అదే మనం కనిపెట్టాల్సింది. మిస్టర్ కానిస్టేబుల్, దట్ ఈస్ టూ మచ్. ఎక్కడి వాళ్ళక్కడే ఉండి. ఏమైంది? మర్డర్. మడ్రా? పట్టపగల 10 మందిలో మడ్రా? పట్టపగలు కాదు, మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే. దేంతో చేశాడంటారు? బ్లేడ్. బ్లేడా? మడ్రలు కూడా మరీ ఇంత చీప్గా చేస్తున్నారా? కాదు, కాస్ట్లీ 25 లక్షలు. 25 లక్షలా? ఒక్క మడ్ర చేస్తే 25 లక్షలా? నేను డిగ్రీ చదివి 1000 రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంతా అడుక్కు తింటున్నాను. ఒక్క మడ్రకు అంత డబ్బా? చేస్తావా? అమ్మో. చూసినట్టు చెప్పండి. పోలీసులకు హెల్ప్ చేయండి. నిజాయితీ గల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి. అద్భుతమైన అవకాశం. మీరు మర్డర్ చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్, వాళ్ళకి మంచి ప్రజెంటేషన్స్ ఇస్తాను. వాడేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ, వాడి హైట్ చెప్తే ఫ్రిజ్, ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్, వాడిని పట్టి ఇస్తే 2 లక్షల డబ్బులు లేక ఒక మారుతి కారు. ఎక్కడ చూసావురా? ఆయన నిజంగా ఉత్తునే మరి టీకి కూడా డబ్బులు లేవు బాబాయ్. అందుకని ఆ ఎస్ఐగాడు మరీ ఎర్రంగలప్పలో ఉన్నాడు. ఆయన క్యాష్ చేసుకుందామని. నమస్తే సార్. నిజంగా వాడిని నువ్వు చూసావా? నిజంగానే చూశాను సార్. ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను, గోల్డ్ మెడల్ కొట్టేస్తాను. పటా స్టేషన్ కి. సార్, పోలీస్ స్టేషన్ ఎందుకు సార్? మీరు నేను హంతకుడిని చూశానన్న విషయం పబ్లిసిటీ చేశారనుకోండి, ఆ విషయం హంతకుడికి తెలిసిపోద్ది. అది నిజమే రోయ్. సార్, నేను వాడిని చూసిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను. వెంటనే మీరు హంతకుడిని పట్టేసి గోల్డ్ మెడల్ కొట్టేయండి. నీలాంటి నిజాయితీ గల సిటిజన్ ఒక్కడుంటే చాలు. నీ పేరేదైనా సరే, ఇక నుంచి నువ్వు నాకు భారతీయుడవు, అపరిచితుడవు. సార్, ఇక నుంచి నేను మీకు సుపరిచితుడిని. ఈ ప్రాసలు మానేసి వాడు కనపడగానే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్. ఓకే సార్. కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి, ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే. సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు. సార్, నా దగ్గర వెళ్ళలేదు, కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు సార్. ఒక నిజాయితీ గల పౌరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు. ఇదిగో 5000 తీసుకో, సెల్ ఫోన్ కొనుక్కో. థ్యాంక్స్ అండి. కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి. అంటే బిల్లు వస్తే కూడా చెప్తా? సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా? అబ్బో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. టెన్షన్ నాట్. కూర్చో. వాడి చావు నీ సెల్లకు వచ్చింది. లక్కీ ఫెలో. థ్యాంక్ యూ. హాయ్. ఎలా ఉందిరా వాళ్ళ ఇంప్రూవ్మెంట్? వాళ్ళు చేసినంత ఈజీగా చేయలేకపోతున్నా. చూసే కదా ఇంప్రూవ్మెంట్. రాత్రి ముందు తగ్గించు. మరి స్టీమ్ బాత్ ప్రిపేర్ చేయి. హాయ్. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేసాను. అయ్యో, ఏమైందండి? ఏం లేదండి, చిన్న దెబ్బ తగిలింది. తగలేదు. రాత్రి రాక్షస్ తాగేసి వచ్చి కొట్టింది కదా? అబ్బే చిచి, అదేం లేదండి. నీలో నువ్వే ఎందుకు దిగమ్ముకుంటావు? ఎంత కాలం నీ ప్రాబ్లం ఫేస్ చేస్తావు? ఏమండి, మీరు త్వరగా డెసిషన్ తీసుకుంటే ఆ జీవితం బాగుపడుతుంది. నేను చెప్పేది నువ్వు నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కదా, నువ్వు ఎలా చెప్పుకో, నన్ను కూడా చెప్పలేవా? ఏమండి, ప్రపంచంలో అలాంటి లేడీస్ నేను ఎక్కడ చూడలేదండి. ఎంత ఖతర్నాకంటే చూసిన వాళ్ళు ఎవరైనా సరే నాలాగే ఫీల్ అవుతారు. మీరు చూస్తే ఇంకా ఫీల్ అవుతారండి. అంతెందుకండి, మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆవిడ కెపాసిటీ ఎంతో, ఆవిడెంత ఖతర్నాకో. సరే, ఆ అమ్మాయిని చూడాలి. ఉనకెదకు నా ఇరికే, నా పండ్రే, నా తర్రే,
అని నోట్లో నాలుగు కానీ ఇష్టం వచ్చినట్టు ఆడించేశాడు. ఆడు ఇప్పుడు ఎందుకు దిగుతాడు, ఆడు దిగడు. అయినా ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడిపోతావు ఎందుకురా? ఇది చిన్న విషయమా? ఆ. లేని పెళ్ళాన్ని ఎక్కడి నుంచి తేమంటావు? ఆఫ్టర్ ఆల్ పెళ్ళాన్ని తేవడం కూడా ఒక సమస్య. అంటే రేయ్, నిన్ను ఊరు నుంచి తెచ్చుకున్న నా బిజినెస్ పార్ట్నర్ చేసుకోవడమే కాదురా, నీ సమస్యల్లో కూడా నేను పార్ట్నర్ని. నీకు ఒక మంచి పెళ్ళాన్ని సెట్ చేసే బాధ్యత నాది. మంచి పెళ్ళం కాదు మహానుభావా, వాడు కమిట్ అయింది గయ్యాళి పెళ్ళం. సరే, మంచి గయ్యాళి పెళ్ళాం. ఒక్క నిమిషం ఉండు. రేయ్, నువ్వు రారా. నేను రాను. రే, ఈయన ఇక్కడ ఇంకోలాగా సెట్ చేస్తున్నాను కదా, నువ్వు రారా. రా. మీరు పిలిస్తేనే వస్తా. ఎలా సెట్ చేశారు? చెప్తాను రా. మా వీధిలో సిరి అనే మంచి అమ్మాయి ఉంది. ఉంటే ఆ అమ్మాయికి నేనంటే చాలా గౌరవం. అయితే నువ్వు లావణ్యని రాఘవింటికి తీసుకురా. తీసుకొస్తే నేను సిరికి నచ్చ చెప్పి సిరిని కూడా అక్కడికి తీసుకొస్తాను. వాళ్ళిద్దరికి అక్కడేం పని? మరదే, సిరిని గయ్యాళ్ళలాగా యాక్ట్ చేయిస్తే అది చూసి లావణ్య దెబ్బకు భయపడి పారిపోతుంది. అబ్బా అబ్బా అబ్బా, ఇలా సెట్ చేసేలా అద్దరెందుకు? అలా పారిపోయిన లావణ్ణి ఎక్కడికి వచ్చి ఆగుద్దంటావు? నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ఒళ్ళో వచ్చి ఆగుతుంది. ఇదంతా ఇలాగే జరుగుద్దంటావా? డోంట్ వరీ, బీ హ్యాపీ. ఇదెంత? 600 మేడం. ఓకే, ప్యాక్ చేయండి. హలో, హలో సిరి, హౌ ఆర్ యు? ఎనీ మినిట్. నా కోసం చాలా కష్టపడుతున్నావు. హే, అంతకన్నా ఎక్కువ ఇష్టపడుతున్నాను. బాయ్, టేక్ కేర్. How much is this? 1200 dirhams, sir. That one? This is extraordinary design. 2700 dirhams, sir. Yeah, packet. Okay, sir. దుబాయ్ లో ఉన్న నీ లవర్ కమ్ హస్బెండ్ కేనా ఇది? అవును, ఎలా ఉంది? అది ఎలా ఉన్నా అతనికి మాత్రం బాగా సూట్ అవుతుంది. నీ సెలక్షన్ అలాంటిది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఏముంది, ఇందులో ఉన్న రంగు కన్నా నీ ఎఫెక్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి. థ్యాంక్స్ అన్నయ్య. ఆ, ఏం తీసుకుంటారు, కాఫీనా టీనా? నీ సహాయం. ఏంటది? ఈ కార్ ఇక్కడుందేంటి? అదమ్మా సంగతి. ఓకే, నా పేరు మాయా. నేను రాక్షసిని, గయ్యాల్ని. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. ఈ మాత్రం సహాయం నాకు చేసావంటే. భలేవరే, ఒక ప్రేమ జంటని కలపడానికి నేను ఈ మాత్రం సాయం చేయలేనా? థ్యాంక్ యూ. మనసు మనసు కలిసాయి, మనిషి మనిషి కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది. ఏమంటావు? కరెక్ట్ కరెక్ట్. అయితే ఈ విషయం వీలైనంత సీక్రెట్ గా ఉంచడం మంచిది. ఓకే ఓకే, డన్. డన్. మమ్మీ, ఏంట్రా? ఏకపత్ని వృత్తుడంటే ఎవరు? ఏ రావణుడు, బి రాముడు, సి కృష్ణుడు, డి శివుడు. మీ నాన్నరా? నాన్న పేరు టీవీలో చెప్పలేదమ్మా. అది టీవీలో చెప్పకపోయినా ఆయనకా టీవీ ఉందిరా. అర్థం కాలేదమ్మా. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడని విన్నానే కాని నా కళ్ళతో చూసింది మాత్రం మీ నాన్ననేరా. నేను కళ్ళతోనే చూశానండి. ఏంటే, ఏం చూసావు? అది మీ ఏకపత్ని వ్రతుడు ద్విపాత్రాభినయం. ఏంటే? అమ్మగారు, మీ ఇంటి పని మనిషినైనా మీ ఉప్పు తిన్న మీ మనిషిగా చెప్తున్నానండి. మీ ఆయన రూట్ మారుతుందండి. ఆయన ఓ మిఠాయి కొట్టుకు అలవాటు పడ్డారు. నా భర్తని అనుమానిస్తావే? పో బయటికి. నేను చెప్పేది కొంచెం వినండి అమ్మా. ఏంటి వినేది? నా మొగుడు ఉదయం 9కి ఆఫీస్కి వెళితే సాయంత్రం 6 కల్లా కరెక్ట్ గా తిరిగి వస్తాడే. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఎన్నో వ్యవహారాలు చక్కబెట్టచ్చమ్మా. నా కోసం ఒక్క రోజు కూడా పూలు తేవడం మర్చిపోడు. పూలు పెట్టడం కూడా నేర్చుకున్నారమ్మా. ఆయనకి నేనే సర్వం. ఇదే మాట ఆయన ఇంకో దగ్గర ఇలాగే చెప్తున్నారమ్మా. నార్మల్. నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఎవరు చెప్పినా నమ్మను. పోవే. అది కాదు అమ్మగారు, మీరు మీ కళ్ళతో చూసి నమ్మేంత వరకు నేను మళ్ళీ మీ గడప తొక్కను, మీ అంట్లు తోమను, మీ చీపిరి పట్టుకోను. వచ్చేసారు. వచ్చేసారు. రెడీ రెడీ. అండి, సారీ అండి, మామిడి పెళ్ళం రాత్రిపూట మందు కొడతాను చెప్పాను కదా. అవును. ఇప్పుడు పగలపూట కూడా కొట్టేస్తుందండి. చూడండి చూడండి. రామా,
పిలిచావా ఏయ్ పిలిచారా వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దాను బుద్ధి జ్ఞానం లేదా 5 నిమిషాలు టైం ఇస్తే అప్పడాలు వేయించుకొస్తాను అప్పడాలా టేస్ట్లెస్ ఫెలో 1 ప్లేట్ ఫింగర్ చిప్స్ 1 చికెన్ టిక్కా రెడీ చేయి. చికెన్ టిక్కా ఇంట్లో చికెన్ లేదే. చికెన్ లేదా? నేను ఆపొద్దు. డైరెక్ట్ గా చూస్తూ ఎలా తట్టుకోగలను? నేను దాన్ని చంపేస్తాను. ఆ పాపం మీకు ఎందుకండి? దాని పాపం అదే పోతుంది, వదిలేండి. ఎలా వదలను? చూస్తూ చూస్తూ పాపం అతను. అదే కదా కావాల్సింది. ఏంటి? అదే ఈ మాత్రం అభిమానం అంటే చాలు. అంతకు మించి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తుందంటో పాపం. అయితే వద్దులేండి. ఇలాంటి చూసి ఈ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో. అని కంట్రోల్, ప్లీజ్ కంట్రోల్. ఇట్స్ ఓకే. ఇప్పటికే అర్థమైందా మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడో? ఇంక వెళ్ళిపోదాం పదండి. కాసేపు ఆగితే సిగరెట్ కాల్చి వాతలు పెడుతుంది. ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదాం. ఏంటి సిగరెట్ కాల్చి వాతలు పెడుతుందా? చూడండి. ఏమండి ఆ ఐటమ్ చూస్తే మీరు తట్టుకోలేరు. వెళ్దాం పదండి. రండి పదండి. బాయ్ బాయ్ బాయ్. మీరు పడే వాళ్ళండి బాబు. లక్కీ వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మా వాడికి బొక్క అడిపోయింది. ముందు మందు మ్యాటర్ వరకే కదా అనుకుంది, మధ్యలో సిగరెట్ ఎందుకు తీసుకొచ్చావరా? వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు. కొట్టలేదులే, వీడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తాడనే సేఫ్టీగా నేను తీసుకొచ్చాను. నన్ను క్షమించండి, మిమ్మల్ని గట్టిగా కొట్టాను. ఇట్స్ ఓకే. ఏం పర్లేదు, ప్రేమ కోసం 4 పేకొచ్చు, తప్పులేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్. చూసావా, ఇంత సింపుల్ విషయానికి అంత ఫీల్ అయిపోయావు. సింపులే, తేడా అవుతే దోలు తీరేది. తేడా రాని లేవాయ్. ఏం సార్ తోక తెగిన బల్లిలా అటు ఇటు తిరుగుతున్నారు? నేను బల్లిని కాదురా, డైనోసార్ని. అదే సార్ తోక తెగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు? అరే బల్లెట్టే తోక దిగింది బాగుంది, ఆ. డైనోసార్ కూడా తోక దిగిందా? సార్ అసలే ఆ సూర్యులు కనపడక నేను టెన్షన్ లో ఉంటే 5,000 ఇచ్చారుగా, పరారా ఇంటండి. ఎంత మాట అన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ 5,000 కోసం నా బంగారు పోతు నేను వదులుకుంటానో చెప్పండి సార్. నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్. నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి, అందుకే ఇంత లేట్ అయిందండి. స్కూటర్ కి టెండర్ పెట్టాడు సార్. మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా. సైకిల్ ఏంటి చీప్ గా, స్కూటర్ కొనుక్కు. అది కుదరకపోతే నాకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి. కార్ ఇవ్వాలనే ఉంది నీకు, కానీ ఆయనకి అంత రేంజ్ లేదు. జీప్ ఉంది కదండి. అది గవర్నమెంట్ బండే బాబు. సో వాట్? అయితే ఏంటి, అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను, కానీ ప్రస్తుతానికి స్కూటర్ తో సరిపెట్టుకో. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, మా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది? ఎవరు నువ్వు? పబ్లిక్. ఓ పబ్లిక్. పబ్లిక్ అంటే చాలా రెస్పెక్ట్, బికాస్ వీఆర్ ఫర్ ది పబ్లిక్, బై ది పబ్లిక్, టు ది పబ్లిక్. అది కూర్చోండి. మర్యాద. ఓ కూర్చోండి. సాక్ష్యం చాలా స్ట్రాంగ్ గా దొరికింది, ఎన్ని మినిట్ పట్టుకుంటాం. వెరీ గుడ్. చూశానని సెల్ ఫోను స్కూటర్ నొక్కేశావు. నువ్వు నిజంగా చూసావా? మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్? సరే, హంతకుడు ఎలా ఉంటాడు? పొడుగ్గా తెల్లగా ఉంటాడు. పొట్టి చామన ఛాయ. నీకెలా తెలుసు? పబ్లిక్. ఓ చూసారా, పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్. ఎస్, నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్. మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా, సిటీ మొత్తం తిరిగేస్తా. పెళ్ళాన్ని వేసుకున్నా? ఇంకా పెళ్లి అవ్వలేదండి, లావర్తోనే. సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్. ఎందుకంటే జాబ్ లెస్ కదా, నాకు మీ స్కూటర్ వద్దు సార్. ఇదిగో ఈ 5,000 ఉంచుకో, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే. ఇంకా వేరే చెప్పాలా? మీరు బంగారు డైనోసార్ కదా. రై సార్, బంగారు డైనోసార్లు ఉండవు, బంగారు బాతులు ఉంటాయి నాకులాగా. ఏంటండి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారటి? నేను పెళ్లి విషయంలో తొందరపడుతున్నానేమో అనిపిస్తుంది. అయ్యి బాబాయ్, మళ్ళీ ఏమైందండి? అతని భార్య గయ్యాళి కావచ్చు, అంత మాత్రం చేత ఆవిడకి డైవర్స్ ఇవ్వడం అన్యాయం అనిపిస్తుంది. అయ్యి బాబాయ్, మొదటికొచ్చింది ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి.
ఇవాళ రాక్షసే కానీ ఏదో ఒక రోజు తను తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడొచ్చుగా. ఆ, అందుకని నేను ఆవిడ్ని కలిసి మాట్లాడి మార్చడానికి ప్రయత్నం చేస్తాను. నా బొక్క పగిలిపోయేలా ఉంది. మీరు ఎన్ని చెప్పిన ఆవిడ ఉందండి. నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు ఏం చేసిన ఆవిడ రాగోతో కాపురం చేయదండి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఎందుకంటే ఎందుకంటే ఆవిడికి వేరే వాళ్ళతో ఎఫైర్ ఉందండి. ఏంటి? ఈ విషయం ఇన్నాళ్ళు మీతో చెప్పకుండా దాచిపెట్టానండి, కానీ ఇప్పుడు చెప్పక తప్పుతలేదండి. ఆవిడకి సుబ్బారావు చెత్తతో ఎఫైర్ ఉందండి. వాళ్ళిద్దరు కలిసి బార్లు పబ్లిక్ వెళ్తుంటారండి. మన ఆ మధ్యన మొగుడు చెప్పకుండా అదే ఊరండి, అది ఒళ్ళంతా ఇసుక రాసుకుని చాపుకొని పడుకుంటారు. గోవా అండి, గోవా కూడా వెళ్ళారండి. నిజమా? బ్యాంక్కి వెళ్దాని ప్లాన్ వేసుకున్నారండి. పాస్పోర్ట్ కూడా అప్లై చేసింది. అవునా? రమేష్ నోరుంది కదా నీ ఇష్టం వచ్చినట్టు వాక్యం. ఇది లో మ్యాటర్ బే. రై నువ్వు ఉండరా, వాడిని నేను అడుగుతా. నీకు తెలియదుండు నీ రేయ్, ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలరా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. రా. నువ్వు రావ- ఒరే ఒరే ఒరే, నిన్ను అలా గాల్లో ఉండగానే కొడితే గాల్లో కలిసిపోతాడు రా. నేను మాట్లాడతాను కానీ నువ్వు దిగరా. మీరు పిలిస్తే వస్తా. నేనే పిలుస్తున్నా, దిగో. వచ్చేత్తరా ఒరే, ఒరే, ఆగరా, ఇంకా కొట్టావంటే వాడు చస్తాడు. చస్తే చావని గోరుతో పోయేదాన్ని గొడవలాగా తెచ్చాడు. అంతా మన మంచికే. ఇదే మంచి. అసలు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? డోంట్ వరీ, బీ కూల్. నా ఐడియా ప్రకారం ఈ పాటికే అమ్మాయి బ్రెయిన్ లో సుబ్బారావు అనే పేరు ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నీ మీద సింపతి ఇంకా బాగా పెరిగిపోయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి పరిగెత్తుకొస్తుంది. నాకా నమ్మకం లేదు. నాకుంది. కావాలంటే చూడు, ఏ సెకండ్ లోనైనా సరే ఆ అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది. అదిగో వచ్చేస్తుంది. లావణ్య. లావణ్య మాట్లాడు. హలో. ఓకే అలాగే. కార్ కేసు ఇవ్వండి. కారా ఎందురా? చెప్తా. మరి ఎక్కడికి రా? ఫోన్ వచ్చిందిగా, వెళ్ళి పికప్ చేసుకొస్తాడు. నన్ను క్షమించండి, ఆ అమ్మాయి సుబ్బారావు చూడాలంట. పదా. డోంట్ వర్రీ, బీ కూల్. జరిగిందంతా మన మంచికే. సిచ్యుయేషన్ అంత బ్యాడ్ అయిపోతే మంచిదంటావేంట్రా? ఇప్పుడు ఏం జరిగిందని జస్ట్ ఆ అమ్మాయి సుబ్బారావు చూడాలనుకుంటుంది, అంతే కదా. లేని సుబ్బారావుని ఎక్కడి నుంచి తీసుకొస్తావరా? దా. సుబ్బారావు లేకపోవడం ఏంటి? ఉన్నాడా? అమ్మయ్యా, ఎవరు? నువ్వే. చీపో అంటే సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకెక్కడ పని దొరకలేదా? నా పని కంటే మీ కాపురం గురించిన ఆలోచనలు ఎక్కువైనాయిలండి. అంటే మీరే విషయమైనా కళ్ళతో చూస్తే కానీ నమ్మనన్నారుగా, అందుకే మీ వారి మిఠాయి కొట్టి అవ్వారా స్వయంగా చూపిద్దామని వచ్చాను. ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే మీ కంటి చూపుతో చంపేయండి. సరే పద చూద్దాం. ఇంత ప్రతిభలో నా మాట కాదన్నామంటే నీ కాళ్ళు పట్టుకుని వదలను బాబోయ్. అయ్యో, మరైతే నా మాట కాదనకుండా నువ్వు జూ పార్క్ వస్తున్నావు కదూ? మీరింతగా చెప్పాలా? ప్రేమ కోసం పార్కులకి పబ్బులకి ఎక్కడికి రమ్మన్నా వస్తాను. నువ్వు రాగానే అక్కడ ఆడుతూ పాడుతూ మనం ఈ లోకాన్ని మర్చిపోదాం. మీరే చూస్తారుగా. అయినా ఇంకొకసారి చెబుతున్నాను, ఈ ప్రేమ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియడం మంచిది కాదు. అలాగే, నేనెంత రహస్యంగా ఉంచుతానో మీరే చూస్తారుగా. గుడ్.
అయితే ఈవినింగ్ 4:00 కి జూ పార్క్ లో కలుద్దామా? మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. హలో, నేను ఆలి మాడుతాను. ఇవాళ సాయంత్రం 4 గంటలకి మీరు జూ పార్క్ వచ్చేయండి. ఎందుకు? అక్కడ మీరు మాయాతో సుబ్బారావు చూడొచ్చు. అలాగే. ఈ ప్రోగ్రామ్ పెట్టింది మీకోసమే. మిస్ అయ్యకండి, నేను మీ ఇంటికి వచ్చేస్తాను. ఓకే. మొత్తానికి ఆ రాఘవని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అన్నమాట. అవును డాడీ. ఇంకోసారి ఆలోచించమ్మా. తప్పో రైటో నాకు తెలీదు. ఫస్టో సెకండో నాకు అవసరం లేదు. ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్. దానికి సర్ది చెప్పాలో మనం సరిపెట్టుకోవాలో అర్థం కావట్లేదు. లా లా లా. సందో సందో సో రెడీగానే ఉన్నావు? ఏది డ్రెస్ ది? కమాన్. నో నో, ఐఎమ్ వెరీ సారీ. మన పెళ్లిన డ్రెస్ ది. ఎస్, యు ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ. ఆనందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం. అప్పటికి ఇప్పటికి నాలో కళ తగ్గలేదు కదూ? అప్పటికన్నా ఇప్పుడు ఇంకా కళ పెరిగింది. అంతే మరి. మెయింటెనెన్స్ ఫ్యూచర్ లో కూడా ఇలాగే మెయింటైన్ చేస్తారా? వై నాట్? ఒక్కసారి మెయింటెనెన్స్ కి అలవాటు పడిన తర్వాత డ్రాప్ అవడం నాకు ఇష్టం ఉండదు. ఓహో. ఏది స్ప్రే అందుకో. మంచి పెళ్ళాం, చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తుంది. బేగాన్ స్ప్రే ఎప్పుడు 4 గోడల మధ్యన ఉండి ఉండి బాడీ స్ప్రే దగ్గర నుంచి బేగాన్ స్ప్రే వరకు వచ్చావు. ఛే, నన్ను చూసి మెయింటెనెన్స్ ఎలా చేయాలో నేర్చుకోవే. వెళ్ళి యూత్ఫుల్ గా బాడీ స్ప్రే పట్ల. కంట్రీ బ్రూట్, గెట్ మీ బ్రూట్ స్ప్రే. నో, స్ప్రే ఆన్ మీ. ఆహా, ఓహో, థ్యాంక్ యూ. రావే పార్క్కి రావే, వస్తే యా జాలీ. వాట్ ఏ బ్యూటీ. ఐ లవ్ యూ. మమ్మీ, ఏంట్రా? అతి తెలివితేటలు గల ప్రాణి ఏది? ఏ కుక్క, బి నక్క, సి పిల్లి, డి బల్లి. మీ నాన్న. సార్, లగేజ్ ఎక్కడ పెట్టమంటారు? లగేజ్ ఇక్కడ పెట్టు. దుబాయ్ ప్రేమ్ గారు మీరే కదండి? అవునండి, మీకెలా తెలుసు? శ్రీరమ్మ గారింట్లో మీ ఫోటో చూసానులేండి. ఇంతకీ మీరెవరు? నేనెవరైతే ఏం కానీ ఆ టాక్సీని పంపించేకండి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలా? నేను కదండి, మీరే జూ పార్క్ వెళ్ళాలి. జూ పార్కా? ఎందుకు? శ్రీరమ్మ గారిని చూడాలి కదండి. సిరి అక్కడికి ఎందుకు వెళ్ళింది? మీరెళ్తే ఒక్క సిరినే కాదండి, ఆమె సిరి సంపదల్ని కూడా చూడొచ్చండి. ఏంటి? వెళ్తే అర్థమవుతుంది కదండి. బాబు నువ్వు ముందెక్కవయ్యా, లగేజ్ లోపల పెట్టు. పదల్దో. పొదనెందుకు ఒప్పుతున్నారు? ఎఫెక్ట్ ఎఫెక్ట్. ఓకే ఓకే. పెళ్ళై బంగారం లాంటి మొగుడు నాడిది ఇంతలా బరి తెగిస్తుంది అనుకోలేదు. ఇప్పటికైనా నమ్ముతారు కదా? మీకు ఇంకే డౌట్ లేవు కదా? నో, ఐమ్ క్లియర్. ఈ ఊగుతున్న పొద మీద ఒట్టేసి చెప్తున్నా, ఇక నీ బతుకుని ఊపేస్తా. నా కడుపు ఎంత రగిలిస్తున్నావో అంతకంతా నీ కడుపు రగిలేట్టు చేస్తా. ఇది ఒక పవిత్ర భారత స్త్రీకి అగ్ని పరీక్ష. నన్ను దుబాయ్ పంపించేసి నువ్వు చేస్తున్న పని ఇదా? మన ప్రేమ కోసం అమ్మా నాన్న వదిలేసి వస్తే నువ్వు సిగ్గు లేకుండా చి. ఇక ఈ జన్మలో నీ మోహన్ చూడు. బాబు, ఓ ఫుల్ స్కాచ్ పెట్టరామా. హలో, నువ్వేండి ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతున్నావు? వేర్ ఎవర్ యు గోస్ అవర్ నెట్వర్క్ ఫాలోస్. హత్య.
తాగే అలవాటు ఉందా? అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి. మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు. అంటే సొమ్ము ఒకటిదే సోకు ఒకటిదే కదా. ఎన్నాళ్ళు ఇలా? నాకు ఉద్యోగం రాగానే నిజం చెప్పేస్తానండి. ఫుల్ తాగేయగలవా? అయ్యి బాబు చచ్చిపోతాను. అయితే నేను కంపెనీ ఉన్నా నీకు? బిల్లు ఎస్ ఎత్తినప్పుడు కంపెనీ ఎవడితే అంటే ఇచ్చుకో. హలో సార్. హలో సునీల్, ఎక్కడున్నావు? నేను శీషా పబ్లో ఉన్నాను సార్. అంతకుండా నా ముందే కూర్చుని మందు కొడుతున్నాడు సార్. అలాగా, 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. ఓకే సార్. ఈ లోపు నేను లైట్ గా హాఫ్ సోడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా? సోడా ఏం కర్మ, స్కాచ్ కూడా తాగు. బిల్లు నేను పే చేస్తాను. ఓ థ్యాంక్ యూ సార్. ఓకే, మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో cheers. ఏం చదువుకున్నావు? డిగ్రీ. ఏ ఉద్యోగానికి అప్లై చేసావు? మేనేజర్ పోస్ట్ కోసం. కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా, ఓన్లీ ఇన్ అమెరికా. ఓ. నువ్వేం చేస్తుంటావు? చంపుతుంటా. ఓహో, దోమల్ని నల్లుల్ని చంపుతుంటావా? అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట. మంచిగా ఏదన్నా చెప్పొచ్చుగా. బేరార్. ఎక్కడ ఎక్కడ హంతకుడు ఎక్కడ? సునీల్, సునీల్ ఎక్కడ? హంతకుడు ఎక్కడ? పారిపోయాడు సార్. పారిపోయాడా? సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా? అవును, సైరన్ లేకపోతే పోలీస్ జీప్ ఎలా అవుతుంది? సైరన్ అంటే అంత కూడా ఎక్కడ ఎందుకు ఉంటాడు సార్? పారిపోయాడు. ఓ, ఎంత మిస్టేక్ జరిగిపోయింది. ఇప్పుడు ఏమిటి చేయడం? బిల్లు కట్టడం. ఎవరిది? ఓ, పబ్లిక్ బిరా. మీరు హంతకుండా చూసారా? వీడు సరేనండి, వాడు అసలు ఆ మంట చూసుంటాడా? ఏయ్, చూడకుండా చూసామని చెప్పాల్సిన అవసరం ఏంటి లేదా? సరే అయితే చెప్పు, హంతకుడు ఎలా చంపాడు? ఇంత పెద్ద కచ్చాడు కూడా కసగచ్చి పొడి సమస్యడు. అబ్జెక్షన్. అన్ని కసక్కులు లేవు, సింగిల్ కసక్. అది కూడా కత్తి కాదు, బ్లేడ్. నీకెట్టా తెలుసు? చెప్పాను కదా పబ్లిక్ అని. ఓ, ఇట్స్ ఆల్ రైట్. వాడి వరకు ఎంతమంది ఉన్నారు? ఓ 10 మంది దాకా ఉంటారు సార్. అబ్జెక్షన్. 10 మంది లేరు, ఒకే ఒక్కడు. వాడొక్కడే 10 మందితో సమానం. సార్ ఆడు 10 మందితో సమానం అయితే నేను 100 మందితో సమానం సార్. సునీల్, చాలా సునీల్, నీలో ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే మిగతాది నేను చూసుకుంటాను. మీరు తర్వాత చూసుకుందరు గానీ ముందు ఈ బిల్లు చూసుకోండి. చూసేదంటే కట్టేస్తాం. ఈ బిల్లు 5,000 వచ్చింది. 5,000? అంత డబ్బులు మన దగ్గర లేవే ఇప్పుడు. మెళ్ళో చైన్ ఉందిగా. ఓహో, థ్యాంక్స్ రా, సమయానికి గుర్తు చేసావు. నా మెడలో గొలుసు లేకపోయినా పర్లేదు కానీ వాడి చేతులకు మాత్రం సంఖ్యలు పడాలి. అరే, నేను బాగుండదు కానీ నువ్వు ఇచ్చేసే చెప్తా. సరే సార్ నేను అంతకుండా పట్టుకునే వరకు నిద్రపోను సార్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నిద్ర వచ్చేది. అరే, జీబు మెల్లగా స్టార్ట్ చెయ్యి, పైన సైరన్ అయ్యి బాగా. నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది మనవాడికి. పుట్టింటికి వెళ్ళిపోతున్నారా అమ్మా? ఎందుకు? చీరలు సర్దుకుంటుంటే అలిగి వెళ్ళిపోతున్నారేమోనని. నేనెందుకు వెళ్ళిపోవాలి? ఆయనకి బోల్డ్ అంత కట్నం ఇచ్చి కొనుక్కున్నాను. అంటే క్షమించే సర్దుకుపోతారా? చిచి, నన్నింత క్షోభ పెట్టిన వాణ్ణి క్షమించే ప్రసక్తే లేదు. మరేం చేస్తారు? అతను మిఠాయి కొట్టు పెడితే నేను సూపర్ మార్కెటే పెడతాను. అమ్మా, ఏంట్రా? ఆదిపరాశక్తి అంటే ఎవరు? ఏ సీత, బి సావిత్రి, సి పార్వతి, డి సరస్వతి. మీ అమ్మ. ఆల్ ఇన్ ఆల్ నేనే ఆది పరాశక్తిని. ఎప్పుడు ఇందులో ఉన్నాయి చెప్పవేంటమ్మా? ఉన్నవి చెప్పడం కాదురా, చూసినవే చెప్పాలి. మీ అమ్మ ఎలాంటి ఆది పరాశక్తో చూపిస్తాను. అది కాదు ప్రేమ్, నన్ను ఒంటరిగా నిన్ను ఇలా ఒంటరిగా వదిలి దుబాయ్ వెళ్తున్నందుకు నాకు బాధగా ఉంది. జాగ్రత్త. లక్షలు సంపాదించకపోయినా మన సుఖంగా ఉండడానికి మాత్రం తప్పకుండా సంపాదించుకొని వస్తాను. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్. ఏదైనా వేస్ట్ అనుకున్నప్పుడు దాన్ని తీసి డస్ట్ బిన్ లో పాడేయాలి. కంట్లో నలుసు పడితే అట్టే పెట్టుకుంటామా? తీసి అవతల పారేస్తాం. మనసు కూడా అంతే. చూడు, నీకేం కావాలో సరిగ్గా తెలియనప్పుడు నీ అవసరం తెలుసుకొని అది కరెక్ట్ చేయడం మా బాధ్యత. ఇక మేం చెప్తాం, నువ్వు అది చేయి. అలాగేనమ్మా.
ఒరేయ్, ఇదే మా బృందావనం. నైస్. హిమాలయాల్లో చల్లదనం, గులాబ్ జాములో తీయదనం, రెండూ కలబోసి నేను మా ఆవిడ ఉండే ప్రశాంత నిలయం. అదృష్టవంతుడివి. అంతేకాదురా, మా ఆవిడ్ని పరిచయం చేసే ముందు తన గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? పత్తరె మార్కు తంగం అంటే 16 అణాల తెలుగింటి ఆడపడుచు. మన తెలుగు వారి సంప్రదాయాన్ని చూడాలన్నా నేర్చుకోవాలన్నా మా ఆవిడ్ని చూసే నేర్చుకోవాలని గర్వంగా గుండె మీద చేసి చెప్పగలను. చూసిన తర్వాత నేను చెప్పింది చాలా తక్కువ నువ్వే ఒప్పుకుంటావు. మన ఫ్రెండ్స్ ఎవరొచ్చినా సరే మర్యాదల్లో ముంచి తేల్చేస్తుందిరా. నువ్వు కాదనకూడదు, తను ఫీల్ అవుతుంది. ఓకే ఓకే, కమాన్. అలాగే. సుందు, నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని కమాన్. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ ఆవిడ సింపుల్ గా రియల్ గా నువ్వు చెప్పినట్టుగానే 16 అణాల తెలుగు పిల్లలా ఉంది. అది తెలుగు పిల్ల కాదు, మా ఇంటి పని పిల్ల. మరి మీ ఆవిడ? ఈవిడ మీ ఆవిడ? ఈవిడే, కానీ ఈవిడ కాదు. సుందరి, ఏంటిది కనపట్టలేదా? రమ్మి. నువ్వు పిల్లోడక మమ్మీ. ఎవడి డమ్మి? మీరెందుకు లేచారు? కూర్చోండి. మీరు పేక పంచండి సార్. పేక పంచితే పేక నొక్కుతా. ఏంటి ఈ ఆటలు? మీరు ఆడే ఆటల కంటేనా? అరే, పేకేంటి ఇలా పడింది? జాకి, క్వీను, కింగు సీక్వెన్స్ ఉంది. జోకర్ చూసుకో. మిమ్మల్ని చూసాక ప్రత్యేకంగా ఇంకో జోకర్ని చూడాలా? రాంగ్ షో. లైఫ్ ఏది? అతనికి లైఫ్ లేకపోతే నా లైఫ్ ఇస్తాను, తీసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నువ్వు నా వైఫ్ అన్న సంగతి మర్చిపోకు. హస్బెండ్ మిఠాయి కొట్టు పెడితే వైఫ్ డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టడంలో తప్పలేదు కదండి. బాగుంది, చాలా బాగా చెప్పారు. డోర్ మొయ్. అంటే ఏంటే? ఏముంది, మొగుడు మెయింటెనెన్స్ కి తగ్గట్టుగా పెళ్ళాం మెయింటెనెన్స్ ఉండాలి కదా. ఏమంటారు? మీరేమంటే నేను అదే అంట. సేమ్ టు సేమ్. నువ్వు ఆగరా. సుందరి, వీడు రాఘవ, నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెష్ జ్యూస్ తీసుకురా. చెప్పాను కదా, అతిథి మర్యాదలు బ్రహ్మాండంగా చేస్తుంది. జ్యూస్ ఆయనకి కాదు, ఈయనకి. నాకా? మరి నా ఫ్రెండ్ కి? బాత్రూమ్ లో ఫినాయిల్, కిచెన్ లో కిరసనాయిలు ఉన్నాయి, పుచ్చుకుంటారేమో అడగండి. నా టైం బాగాలని వస్తాను. టైం ఇదే ఉందా? టైం మనకు కావలసినట్టు గా మార్చుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళిపోతానంటా రాఘవ. ఒరే, జ్యూస్ కావాలంటే నేను తీసిస్తాను. మమ్మీ పక్కింటోళ్ళని ఏమని పిలవాలి? ఏ బాబాయ్, బి అంకుల్, సి సార్, డి యారా. కోన. ఏంటమ్మా ఎప్పుడు ఇందులో లేనివే చెప్తావు? కొత్త విషయాలు తెలుసుకోవాలరా. కోన అంటే ఏంటమ్మా? కొత్త నాన్న. తట్టుకోలేను రే నాన్న. రే ఐ లవ్ యూ రా. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. ఏంటన్నా? భావన ఎవరో కొట్టారట. ఎవరమ్మా అతను? ఏమో నాకు తెలీదు. తెలీదా? తెలీదంటే నమ్మేస్తారని నాకు బుర్రలేదనుకుంటున్నావా? ఉందని నువ్వు అనుకుంటున్నావా? అయ్యో బాబోయ్, నాకు ఇది ఉందో లేదో తర్వాత. మీ ఇద్దరికే మధ్యన అది ఉందా లేదా? ఏది? అదే లవ్ ఉందా లేదా? అవును, ఉంది. అతను నా లవర్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. చాలా. అయ్యో బాబోయ్, చూసావా మామ ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో? ఇందాక దాకా తెలియదండి, ఇప్పుడేమో లవర్ అంటుంది. 5 నిమిషాలు అయితే మగుడు అని కూడా అంటుంది. ఏంట్రా, నేను ఉన్నాను కదా. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? నిజమే. ఆహా, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఏమండి, నోరు తీపి చేసుకోండి. అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రౌండ్ పెళ్లి చేసుకున్నా మీకు హ్యాపీయేనా? ఉండరా, సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట. అంటే నేను కరెక్ట్ కాదా? అవ్వ పేరే ముసలమ్మ. చూడమ్మా, అతను ఒకసారి ఇంటికి తీసుకురా, నేను మాట్లాడతాను. తీసుకురా, నేను కూడా మాట్లాడతాను. సరే. ఈ పండుగను వదిలించుకోవడం కోసం అతన్ని తీసుకొచ్చి పరిచయం చేస్తానని చెప్పాను. ఇప్పుడు అతను ఎక్కడ దొరుకుతాడో ఏంటో. సారీ చెప్పిన తర్వాత ఈ అమ్మాయితో ఏం మ్యాటర్ మాట్లాడి పరిచయం పెంచుకోవాలి? క్షమిస్తుందో లేదో. భావని కొట్టినందుకు ఆ రోజు థ్యాంక్స్ చెప్పి డీటెయిల్స్ తీసుకోవాల్సింది. ఎంత కాదనుకున్నా సొంత భావన కొట్టినందుకు సారీ చెప్తే ఊరుకుంటుందో ఊరుకోదో. ఎక్కడ దొరుకుతాడో ఏంటో. ఏమండి, హాయ్. మొన్న అతను మీ భావన తెలియక పొరపాటును కొట్టాను. రియల్లీ ఐఎమ్ సారీ అండి. చేసిందంతా చేసి సారీ చెప్తే సరిపోయిందా?
మీరు చేసిన పని వల్ల నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో మీకు తెలుసా? నా వల్ల ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తాను. నిజంగా చేస్తారా? నిజంగా చేస్తాను. ఏం చేయాలో చెప్పండి. చెప్పిన తర్వాత నో అనకూడదు. అనంలేండి. అయితే మీరు మా ఇంట్లో నా లవర్ గా నటించాలి. లవ్వర్ గానా? లవర్ గా నటించడం ఏంటండి? నీకు నాకు మధ్య ఏదో ఉందని, అందుకే మీరు తనని కొట్టారని మా బావ ఫీల్ అవుతున్నాడు. తనని వదిలించుకోవడానికి నేను కూడా అది నిజమేని చెప్పాను. అలా ఎందుకు చెప్పారండి? మా ఇంట్లో వాళ్ళ కోసం, మా బావగాన్ని వదిలించుకోవడం కోసం. మీరు చెప్పారు సరే, నన్ను లవర్ గా పరిచయం చేసిన తర్వాత మీ వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతారుగా? అవును, అడుగుతారుగా. మీకు చెల్లెలున్నారా? లేరు. ముగ్గురున్నారు. వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యే వరకు మీరు నన్ను పెళ్లి చేసుకోరు. లేని చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు ఎలా అవుతాయండి? అవ్వవు కాబట్టే మీకు నాకు పెళ్ళవదు. అర్థమైందా? అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మీరేమనుకోకపోతే ఒకసారి మా ఇంటికి వచ్చి మా వాళ్ళ ముందు నా లవర్ గా మాట్లాడి వెళ్ళిపోతే చాలు. ఎప్పుడొస్తారు? మీరు ఎప్పుడంటే అప్పుడు. రావడం కష్టం. మీరు ఈ నంబర్కి ఫోన్ చేయండి. ఎప్పుడు వచ్చేది చెప్తాను. ఓకే. ఓకే, బాయ్. థ్యాంక్స్ అండి. బాయ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను గోపికృష్ణ మాట్లాడుతున్నాను. ఏంటయ్యా చెప్పు. నాకు 2 రోజులు లీవ్ కావాలి. దేనికయ్యా? అది రాత్రి నుంచి ఒకటే మోషన్స్, వామిటింగ్స్ అండి. కలరేం డౌట్గా ఉంది. అయ్యో, అలాగైతే 2 రోజులు ఎందుకయ్యా? ఎన్ని రోజులు కావాల్సిన 2 రోజులు తీసుకో. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. ఎస్. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ కవర్ తీసుకోండి. ఏంటండి ఇది? మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ కి మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్. థ్యాంక్స్ అండి. ఈ గిఫ్ట్ నేను మీకు పర్సనల్ గా ఇస్తున్నాను. నాకెందుకండి గిఫ్ట్? మీ వల్లే కదండి నాకు లిఫ్ట్ వచ్చింది. లిఫ్టా? అవునండి. మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ ఫారిన్ డెలిగేట్స్ బాగా నచ్చేసింది. దాంతో నాకు ప్రమోషన్ వచ్చింది. నిజంగా? నిజంగా అండి. మా జూనియర్ నటరాజ్ మీద ఒట్టు. తీసుకోండి. ఐస్ క్రీమ్ గోపి, ఐస్ క్రీమ్ వచ్చింది. డబ్బులు ఈ ఐస్ క్రీమ్ గడ ఒకడు నా పాలిట నక్షత్రకుల్లా తయారాడు. ఇప్పుడు వస్తాను. ఐస్ క్రీమ్ ఇదిగో 100. ఎన్ని వస్తా నువ్వు చల్లగా ఉండాలి. తీసుకో, ఎన్ని కావాలి అన్ని తీసుకో. హలో, నేను ఈ ఏరియా వదిలిపెట్టి రావడం కష్టం గానీ మన బండ్లన్నీ వేరే ఏరియాలకు పంపిర్రి. హలో అన్న, రేపు నుంచి ఈ వీధిలో ఐస్ క్రీమ్స్ అమ్మడానికి వీల్లేదు. అర్థమైందా? భలే వాడు అన్న. వాడి దయవల్ల మొన్ననే సిస్టర్ మ్యారేజ్ చేశా. ఇంకో సిస్టర్ కూడా మ్యారేజ్ రెడీ ఉంది. కావాలంటే దాని పెళ్ళైన తర్వాత వీడిని వదిలిపెడతా. ఐస్ క్రీమ్ అన్ని మీ కూడా తినేసిండి అన్న. ఐస్ క్రీమ్. హాయ్. సారీ, కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్లం. అప్ప అమ్మాయిలంటేనే ఆమడు దూరం పారిపోయేవాడు ఇప్పుడు అమ్మాయితోనే కలిసి ఇంట్లోకి వెళ్తున్నాడంటే సంథింగ్ రాంగ్. తేల్చేస్తా. ఇదిగో భయ్యా, నువ్వు వెళ్ళు. నాన్న, ఈయన పేరు మర్చిపోయానండి. మీ పేరేంటి? గోపి. గోపి, ఈయన మా నాన్న, మా అమ్మ. నమస్కారం. నమస్కారం. హీస్ రాంపండు, మా బావ. ఈయన నాకు తెలుసు. సారీ, ఈయన నాకు తెలుసు. ఎలా ఉన్నారు? ఏంటి అప్పుడు కొట్టు ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా? ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది. అదే ఈ రోజు అయితే తెలుద్దునా. ఈ రోజు శుక్రవారమే. అవునా? వండు, నువ్వు ఉండు. రా బాబు, కూర్చో. పర్వాలేదండి. ఎంత వినయమో చూసావా? పర్వాలేదు, కూర్చో బాబు. కూర్చో. వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్ట. అలాగే. చూడు బాబు, అమ్మాయిని ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు. చెప్పడానికి నాకు తెలిస్తేగా. ఏంటమ్మా? ఏం లేదు నాన్న, నేను చెప్పడం ఎందుకు, ఆయనే చెప్తారని. అంటే ఎవడ్డో పాడుతున్న కొట్టిద్దామనా? వండు, నువ్వు ఉండు. నువ్వు చెప్పు బాబు. చెప్పడానికి ఏముందండి. ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు. నానమ్మ తాతయ్య దగ్గర పెరుగుతున్నాను. తీసుకో బాబు. తీసుకో. అవును బాబు, మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు? 3 ఏళ్ళ నుంచి అండి. అంటే మొత్తం 5 ఏళ్ళ నుంచా? అంటే నేను 3 ఏళ్ళుగా ప్రేమిస్తున్నానండి. తను ఒప్పించడం కోసం 1 year వెంటపడ్డాను. అంటే అది నా అకౌంట్లోకి వస్తుంది కానీ తన అకౌంట్లోకి రాదు కదండి. ఏంటాడు 1 year ఎంట పడితే లవ్ చేసావా? నేను 15 ఏళ్ళ నుంచి ఎంట పడుతున్నాను. ఆడికంటే 14 ఏళ్ళు సీనియర్నే. నాకంటే జూనియర్ రాడు. అసలు ఆడికంటే నాకేం తక్కువ? హైట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, కలర్ ఎక్కువ, వయసు ఎక్కువ. అసలు నాకేం తక్కువ? బుర్ర తక్కువ. ఇప్పుడు ఎందుకురా ఎక్కువలు గోలా?
నీ గోళ్ళనే ఉంటది మాయా, నాకు కడుపు మండిపోతుంది ఇక్కడ. ఐస్ క్రీమ్ తిన్నానా, కడుపు చల్లబడుతుంది. తీసుకోమ్మా, తీసుకో బాబు. ఇవి ఉన్నాయి కదండి. అవి తిన్న తర్వాత ఇది తిను. పర్లేదులే, పార్సిల్ ఎట్టుకెళ్ళి. ఏంటండి మీ మదర్ గ్యాప్ లేకుండా ఐటెం తెచ్చేస్తుంది? అది మర్యాద రావణ వంశంలో పుట్టింది బాబు. ఓహో. వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది 1 by 1 అలా తెస్తూనే ఉంటుంది. తినకపోతే ఫీల్ అవుతుంది, బాగా సెన్సిటివ్. అవును, మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? నాకు 3 చెల్లెలు ఉన్నారండి, వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మీ చెల్లెల్ని పెళ్లి లేకపోతే నువ్వు సావిత్రి జీవితంలో పెళ్లి చేసుకోవా? నర్మే ఏంటో మాటలు? తప్పే ఉంది, అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. నువ్వేం మాట్లాడక్కర్లేదు, నోరు మూసుకొని కూర్చో. అంటే కాబోయేవాళ్ళు రాగానే మేనలు లోకి అయిపోయాడా? నేను అన్నీ వాకౌట్ చేస్తున్నాను, నన్ను ఎవరు ఆపకండి. ఒరే పండు, ఇది కూడా తిని వెళ్ళరా. వీళ్ళకి దారిలో తింటలే. మీ పండు కోపం వచ్చినట్టుంది. చూడు బాబు, చూసి అని చెప్పండి. ఇప్పుడు బైక్ లో ఆ ఇంటికి వచ్చాడే అతనెవరు? ఆ ఇంటికి కాబోయే అల్లుడు. అల్లుడా? మరి కూడా తీసుకెళ్ళిన అమ్మాయి? అతను లవ్వరు. లవ్వరా? ఇంతకీ నువ్వెవరు బాబు? ఆ అమ్మాయి మాజీ లవర్నే. అంటే ఇంతకు ముందు అమ్మాయి నిన్ను ప్రేమించిందా? లేదా నేనే అమ్మాయిని లవ్ చేశాను. అవును, ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు, ఇంతకీ మీరెవరు? నేను నేను జనాభా లెక్కల ఆఫీసర్ని. ఆల్రెడీ జనాభా ఉండగా ఇంకా లెక్కలేటండే మధ్యలేదేటి? ఒరే, నీకు ముందే లవ్ అఫైర్ ఉందని చెప్పకుండా వెధవ రీజన్లు చెప్తావా? పోన్లేరా, నువ్వు ఇలాగైనా తొందరగా పెళ్లి చేసుకొని సుఖపడితే నాకు అదే హ్యాపీ. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? నా లవర్ గా యాక్ట్ చేసినందుకు. ఇక ఇప్పట్లో మా వాళ్ళు పెళ్లి మాట ఎత్తరు. సో యు ఆర్ వెరీ హ్యాపీ. ఎస్. అంటే మీరు హ్యాపీగా ఉన్నారు కదా? చాలా. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? మీరెప్పుడంటే అప్పుడు. ఇక నుంచి మనం ఫ్రెండ్స్. ఓకే, ఇక నుంచి మన ఫ్రెండ్స్. ఓకే, బాయ్. ఇదిగోండి స్వీట్ తీసుకోండి. ఏంటి బామ్మగారు స్వీట్స్ పెంచి పెడుతున్నారు? తాతగారు కోక్ తాగడం మానేశారా? అది నేను బతికుండగా జరగదులేవయ్యా. మీరు పోయే కూడా జరగదులేండి. ఏంటి? ఏం లేదు, మ్యాటర్ చెప్పండి. మా గోపికృష్ణకి పెళ్లి ఫిక్స్ అయిందయ్యా. అలాగా? మరి మాతో చెప్పలేదేంటి? బామ్మని నాతోనే చెప్పలేదు. మీకు కూడా చెప్పలేదా? కనీసం పెళ్లి కూతురికి అని చెప్పాడా? చెప్పుంటాలే గాని వాడెక్కడా? మేనేజర్ గారు రూమ్ లో ఉన్నాడు. అయితే ఉండండి, వస్తా. ఏమండి స్వీట్స్ ఇచ్చేసాలండి. తినేసి అందరికి పంచండి. మిగిలితే చూద్దాంలేండి. నువ్వేంటి బామ్మ ఇలా వచ్చావు? కుందనపు బొమ్మ లాంటి మనవరాల్ని సెలెక్ట్ చేసినందుకు అప్రిషియేట్ చేసిపోదామని వచ్చాను. మనవరాలా? మనవరాలు ఎవరు? అమ్మా, నాకు తెలియదు అనుకున్నావా? శ్రీనగర్ కాలనీ 2వ వీధి. నేను చూసాలే. అబ్బా, అది నిజం కాదు, నాటకం. నా దగ్గరే నాటకాలు ఆడుతున్నావా? అబ్బా, అది నాటకం కాదే, నేను చెప్పేది నిజం. అది కాదురా, మరి ఆ ఇంట్లోంచి వచ్చిన ఒక బండోడు నువ్వు ఆ ఇంటికి కాబోయే అల్లుడు అని చెప్పాడే. వాడి దృష్టిలో నేను కాబోయే అల్లుడే, కానీ నా దృష్టిలో కాదు. వాడేమో ఆ అమ్మాయి నేను లవర్స్ అనుకుంటున్నాడు, కానీ మేము లవర్స్ కాదు. ఆ నిజం వాడికి తెలియక మేము చెప్పిన అబద్ధాన్ని నమ్మి నిజం అనుకుని నీకు చెప్పాడు. ఆ అబద్ధాన్ని నిజమే అనుకుని నువ్వు ఇక్కడికి వచ్చావు. అర్థమైందా? నువ్వు ఆఖర్లో అర్థమైందా అని అడిగావు చూడు, అది తప్ప నాకు ఇంకేం అర్థం కాల.